విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతాయని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీకి నచ్చట్లేదని భరత్ విమర్శించారు. పేదల్ని పూర్తిగా పేదరికంలోనే ఉంచాలనేది వైసీపీ సిద్ధాంతమని ఆక్షేపించారు. సిఐఐ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్ లో సైన్ అవబోతున్నాయి. ప్రధానంగా ఈసారి ఫోకస్ ఏంటి అంటే MOUలు వన్ స్టెప్, బట్ దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ని క్యాబినెట్ క్లియర్ చేయడము, ల్యాండ్ అలొకేట్ చేయడము, సబ్సిడీస్ ఫైనలైజ్ చేయడము, ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యి 5 year టర్మ్ అంటే 1.5 year అయిపోయింది, 3.5 ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషనల్ అవ్వాలనేది మా గోల్. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడము, రాష్ట్రం బాగుపడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే, నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను, చాలా మంది ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అంటారు. కానీ మీరు వాళ్ళ పాలసీస్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంత కాలం మీద నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది. లాస్ట్ టైం కూడా ఒక సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం. వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎరగొట్టడము, ప్రజావేదిక ఎలా ఎరగొట్టారు, అన్ని ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా PhD చేశారు. సో మీ ద్వారా నేను కోరేది ఏంటి అంటే, ప్రజలు దీనికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో. రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి, అంటే ఇంచుమించు 45-50 దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి, మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకోండి.